తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము ప్రవక్తల సంగ్రహము. మన ప్రభు యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడకు ప్రభు అద్వితీయుడకు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవాలని ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమపడిన ఆజ్ఞ దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారములై ఉన్నవి. ప్రభు యొక్క శరీరాన్ని పుచ్చుకునేటప్పుడు మనం కూడి వచ్చినాం కాబట్టి మోకాళ్ళని మౌనంగా మళ్ళీ మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతో విశ్వాసంతో ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. మన పాపం నిమిత్తం వాస్తవంగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మన పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇక్కడ దేవుని ఆజ్ఞ అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గంలో నడుచుకోవచ్చు. క్రొత్త నడవడి గలవాటిని నిశ్చయించుకుంటున్న మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఆయనతో వల్ల సమాధానపరచబడవాలని సర్వశక్తుల దేవుని యొక్క మన పాపములను అందరం కలిసి దీన మనసుతో ఒప్పుకొందాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధంగా పాపం చేసుకొని ఒప్పుకొంచున్నాం. వెలుగుగా చీకట్లో నడిచి క్రీస్తు నామం పలికి దుష్టత్వాన్ని తొలగుకుంటుమి. మమ్మల్ని కనికరించమని బ్రతిమాలుకొంచున్నాం. యేసుక్రీస్తు నిమిత్తం మా పాపలన్నిటినీ క్షమించుము. నీ పరిశుద్ధాత్మ చేతము శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గలవారమై నిన్ను సేవించినప్పుడు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన దగ్గర నిజంగా మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించి కృపావాక్యములను వినడి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లాలను ఆయన దగ్గర నుండి మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారు. పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదనిది, పూర్ణాంగీకారముకు యోగ్యమైనది అన్నది. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడు యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి అర్థం అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై అన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తిగల దేవుడు తమ తోటి వారిని సహోదరి సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపంతోను నిజమైన విశ్వాసంతోను తన వైపునకు తిరుగు వారందరికీ పాపములను క్షమించడానికి తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చినాడు. ఆయన మన ప్రభు యేసుక్రీస్తునందు మనల్ని క్షమించి వాటి నుండి మన విడుదల దయచేసి సమస్తములను మనం స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మీకు తోడైండును గాక. దయచేసి